నేను రాసినటువంటి పుస్తకం సంకల్పం అంటే. ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇందులో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ధ్యానం ద్వారా శక్తి అనే టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధ్యానం ఎందుకు అని చాలామంది అనుకుంటారు, కానీ ధ్యానం చేస్తే ఎవరికైనా శక్తి లభిస్తుంది. అంటే వారిలో శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగే కొద్దీ ఎవరైనా సరే ఏదైనా సాధించవచ్చు. అందుకే మునులు, ఋషులు, రాక్షసులు పూర్వకాలంలో తపస్సు అంటే ధ్యానం చేసేవారు. అపారమైన శక్తి సంపాదించేవారు. అతీంద్రియ శక్తులు కూడా సంపాదించుకునేవారు. సామాన్యులకు సాధ్యం కాని వాటిని సాధించుకునేవారు. ప్రస్తుతం మనం చేస్తున్న ధ్యానాన్ని పూర్వకాలంలో తపస్సు అనేవారు. కారణం, వారంతా ఏదో ఒక తపనతో ఈ ధ్యానాన్ని విశేషంగా చేసేవారు. అలా తపనతో తప్పిస్తూ చేసే ధ్యానాన్ని తపస్సు అంటారు. తప్పించడమే తపస్సు. ఒక రకంగా తపస్సు చేయడం అంటే ధ్యానం చేయడమే. ఒక రకంగా పూర్వకాలంలో ఋషులు చేసే తపస్సు, ప్రస్తుతం మనం చేసే ధ్యానం రెండు ఒకటే. ధ్యానం చేయడం అంటే ధ్యాస ఉంచడం. ఎవరి మీద? తాను కోరుకున్న వారి మీద, తాను ఇష్టపడే వారి మీద. ప్రస్తుతం మనం ధ్యానం ద్వారా ఎవరి మీద ధ్యాస ఉంచుతున్నాం అంటే ఆత్మ మీద ధ్యాస ఉంచుతున్నాం. ఆత్మ అంటే సాక్షాత్తు భగవంతుడు. ఈ సృష్టిని సృష్టి చేసినవాడు, సృష్టికి కారకుడు, సృష్టిని నడిపిస్తున్నవాడు, సృష్టికి ఆధారమైన వాడు. అలాంటి భగవంతుని మీద ధ్యాస ఉంచడమే, దృష్టి ఉంచడమే మనం చేసేటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అలా తపస్సు చేసే కొద్దీ, అంటే ధ్యానం చేసే కొద్దీ ఎవరైనా సరే ఆత్మకు అంటే భగవంతునికి దగ్గరవుతారు. అలా భగవంతునికి దగ్గర అయ్యే కొద్దీ ఎవరికైనా శక్తి పెరుగుతుంది. శక్తి అన్నది కంటికి కనిపించేది కాదు. శక్తి అన్నది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది బలము అంటారు. అందుకే దేవతలను, దేవుళ్ళను, యోగులను, ఋషులను శక్తివంతులు అంటారు, కానీ బలవంతులు అనరు. రామకృష్ణ పరమహంస శక్తివంతుడు, రమణ మహర్షి శక్తివంతుడు, షిరిడీ బాబా శక్తివంతుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి శక్తివంతుడు. వీరు బలవంతులు కాదు, వీరికి కండలు లేవు. వీరికి ధ్యానం చేయడం వల్లనే ఆ శక్తి వచ్చింది. ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే శక్తి అంత ఎక్కువ వస్తుంది. శక్తి ఉన్నవారు ఏదైనా చేయగలరు, దేన్నైనా సాధించగలరు. శక్తిహీనులు ఏదీ చేయలేరు, దేన్ని సాధించలేరు. శక్తిహీనులు భయపడతారు, అన్నిటికీ సంకోచిస్తారు. శక్తి ఉన్నవారు నిర్భయంగా ఉంటారు, దేనికి సంకోచించరు. శక్తిహీనులు అర్థిస్తారు, ప్రార్థిస్తారు, వేడుకుంటారు, కాపాడు, రక్షించు అంటారు, ఆర్తనాదాలు చేస్తారు, దీనంగా, హీనంగా ప్రవర్తిస్తారు. కానీ శక్తివంతులు ఆశీర్వదిస్తారు, ప్రార్థిస్తారు. వాళ్ళు రక్షించు అనరు, కానీ అందరినీ రక్షిస్తారు. కాపాడు అనరు, అందరినీ కాపాడతారు. ఆర్తనాదాలు చెయ్యరు, ఆధిక్యతను ప్రదర్శిస్తారు. భీరువులా ప్రవర్తించరు, హీరోలా ప్రవర్తిస్తారు. ఇదంతా దేని బట్టి అంటే శక్తి ఉండబట్టే. ధ్యానం చేసి శక్తి సంపాదించుకునేవారు శక్తి పెరిగే కొద్దీ అన్నీ చేయగలుగుతారు, శక్తికి తగ్గట్టు ప్రవర్తిస్తారు. శక్తి పెరిగే కొద్దీ నలుగురిలో మాట్లాడలేని వాడు మాట్లాడగలుగుతాడు, చెయ్యలేని పనులు చేస్తూ ఉంటాడు. శక్తి పెరిగే కొద్దీ చేసే పనుల్లో నైపుణ్యం పెరగడమే కాదు, వాళ్ళు ఎంతో గొప్పగా
ప్రవర్తిస్తారు, ప్రదర్శిస్తారు. శక్తిహీనులు దుఃఖాన్ని, కష్టాలని, సమస్యల్ని తట్టుకోలేరు. శక్తి ఉన్నవారు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలరు. అంతేకాదు, శక్తి లేనివారు ప్రతిదానికి ప్రతిస్పందిస్తారు. కానీ శక్తి ఉన్నవారు శీతోష్ణాల్లో కానీ, సుఖదుఖాల్లో కానీ, మానావమానాల్లో కానీ, గెలుపు ఓటముల్లో కానీ సమస్థితి ప్రదర్శిస్తారు. అమ్మోయ్ బాబోయ్ అని అనరు. శక్తి లేని వారికి త్రికరణ శుద్ధి ఉండదు. శక్తి ఉన్నవారికి త్రికరణ శుద్ధి ఉంటుంది. శక్తి లేని వారు తమకున్నవన్నీ, తమకు జరిగేవన్నీ శాశ్వతం అనుకుంటారు. వాటన్నిటి మీద విపరీతమైన మమకారం ప్రదర్శిస్తారు. కానీ శక్తివంతులు ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుంటారు. అన్నీ మారేవే, మార్పు చెందేవే అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. మార్పు అన్నది సహజమని కూడా తెలుసుకుంటారు. శక్తి లేనివారు అజ్ఞానంలో ఉంటారు. శక్తి పెరిగే కొద్దీ జ్ఞానవంతులవుతూ ఉంటారు. శక్తి ఉన్నవారు అవమానాన్ని మామూలుగానే తీసుకుంటారు. శక్తి లేనివారు సన్మానానికి పొంగిపోతారు, అవమానానికి కుంగిపోతారు. శక్తి లేనివారు ఏదైనా పోతే దుఃఖపడతారు, వస్తే సంబరపడతారు. కానీ శక్తి ఉన్నవారు వచ్చినా పోయినా ఒకేలా ఉంటారు. శక్తి లేనివారు అశాంతిగా జీవిస్తారు. కానీ శక్తి ఉన్నవారు ఆనందంగా, శాంతిగా జీవిస్తారు. శక్తి లేని వారికి ప్రజ్ఞ ఉండదు. కానీ శక్తి ఉన్నవారికి ప్రజ్ఞ ఉంటుంది. శక్తి పెరిగే కొద్దీ ప్రజ్ఞ పెరుగుతూ ఉంటుంది. మనం ఆరాధించే దేవుళ్ళంతా శక్తివంతులు, అంతా ధ్యానం చేసిన వారే. అలా ఎవరైనా సరే ధ్యానం చేసే కొద్దీ శక్తివంతులు అవుతారు. ఒక రమణ మహర్షిలా, సత్య సాయిబాబాలా, బుద్ధుడు, జీసస్లా శక్తివంతులు అవుతారు. అందుచేత శక్తిని పెంచుకోండి, ఆనందంగా జీవించండి. మీలో శక్తి ఉందా, శక్తి పెరిగిందా అని తెలియాలి అంటే మీరు జీవించే విధానాన్ని పరిశీలించుకుంటే మీకే తెలుస్తుంది. అలాగే ధ్యానం చేసే కొద్దీ మీ శక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు వచ్చే మార్పులు మీకు మీరే గమనించుకోగలరు. ఎంత ధ్యాన సాధన చేస్తే అంత శక్తివంతులుగా అవుతారు. ఎక్కువ చేస్తే ఎక్కువ శక్తి, తక్కువ చేస్తే తక్కువ శక్తి. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. అలా మీ జీవితంలో ధ్యానం చేస్తే మీ శక్తి పెరుగుతూనే ఉంటుంది. అందుచేత వీలైనంత ఎక్కువ ధ్యానం చెయ్యండి. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.